Hello all and welcome to Newbie EduTech. In this video, I am going to explain about 4 job openings. So let's get into the video. First job opening వచ్చేసి it's from Amdocs company. So Amdocs company it is hiring for system analyst role and the location వచ్చేసి Pune. And ఇక్కడ details అన్నీ ఉంటాయి. You can read it out. So requirement వచ్చేసి సో మీకు యూనివర్సిటీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే యూ షుడ్ బి గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆర్ ఐటీ ఆర్ ఈక్వలెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ అయినా నాట్ అన్ ఇష్యూ అంటే బేసికలీ మీకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి ఓకే అండ్ ఇక్కడ స్కిల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ బేసిక్ ఎస్క్యూఎల్ మీద ఐడియా ఉండాలి అండ్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఐడియా ఉండాలి సో ఇదంతా ఒకసారి చదవండి డీటెయిల్ ఇదంతా చదివితే మీకు అర్థమవుతుంది అండ్ ఈ జాబ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే 2022 బ్యాచ్ 2023 2024 2025 అండ్ ఈ 4 బ్యాచెస్ అప్లై చేసుకోవచ్చు సో లెట్ us డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ జాబ్ ఓపెనింగ్ సో నెక్స్ట్ జాబ్ ఓపెనింగ్ వచ్చేసి ఇట్ ఈస్ ఫ్రమ్ పీపుల్ టెక్ కంపెనీ సి ఇతను విశ్వప్రసాద్ అనే అతను హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ పీపుల్ టెక్ అండ్ హీఈస్ ద సిఇఓ ఆఫ్ పీపుల్ టెక్ గ్రూప్ కంపెనీ సో దే ఆర్ హైరింగ్ ఇది అఫీషియల్ నోటిఫికేషన్ సో దే ఆర్ హైరింగ్ ఫర్ ఏ ఇంటెన్స్ కి హైర్ చేసుకుంటారు అండ్ స్కిల్స్ వచ్చేసి ఏ ప్రోగ్రామింగ్ లైక్ మీకు పైథన్ C++ ఇవి ఏమైనా ఐడియా ఉండాలి అండ్ క్యాన్వా పవర్ పాయింట్ వీటి మీద కూడా కొంచెం ఐడియా ఉండాలి అండ్ ఫెమిలియర్ విత్ ChatGPT టూల్స్ వీటి మీద మీకు ఐడియా ఉంటే దెన్ యూ కెన్ అప్లై డైరెక్ట్లీ అండ్ ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ స్పెసిఫిక్ బీటెక్ ఉండాలి డిగ్రీ ఉండాలి పాస్ అవుట్ ఉండాలి అని మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీరు అప్లై చేయండి ఎలా అప్లై చేస్తారంటే ఇక్కడ ఇతను హైలైట్ చేశారు సెండ్ యువర్ రెజ్యూమ్ టు ఇంటర్నల్ రిక్రూట్మెంట్ @peopletech.com ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ సెండ్ చేయండి నాట్ ఓన్లీ రెజ్యూమ్ సమ్ మ్యాటర్ టైప్ చేసి సెండ్ చేయండి ఓకే అండ్ ఆల్సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే 4 జాబ్ ఓపెనింగ్స్ రిలేటెడ్ లింక్స్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా సో ఇన్ కేస్ మీకు లింక్స్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అండ్ యూ కెన్ అప్లై అండ్ ఆల్సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Newbie EduTech. Okay, let us discuss about the next opening. So next opening which is it is from EY company. It's one of the top MNC company. So especially they are hiring for associate HR operations and it's related to some HR kind of operations. And location which is Gurgaon. Okay, and ఇక్కడ basic requirements ఇవన్నీ ఉన్నాయి. So try to read it out. అండ్ స్కిల్స్ వచ్చేసి సో ఈ మస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ అంటే లైక్ గ్రాడ్యుయేట్ కానీ ఎంబీఏ అంటే మీరు బీటెక్ ఆర్ ఎంబీఏ చేసిన నాట్ అన్ ఇష్యూ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ ప్రెజెంటబుల్ అంటే దీనికి ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా అప్లై చేయొచ్చు సో ట్రైట్ అండ్ నెక్స్ట్ ఓపెనింగ్ వచ్చేసి ఇట్ ఈస్ ఫ్రమ్ కేపీఎంజీ సో కేపీఎంజీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ సో దే ఆర్ హైరింగ్ ఫర్ జావా డెవలపర్ వీళ్ళు డైరెక్ట్లీ నాట్ పోర్టల్ డైరెక్ట్లీ లింక్డ్ఇన్లో ది ఓపెనింగ్ రివీల్ చేశారు సో దెన్ ఐ మీన్ లింక్డ్ఇన్లో ఉంది పోస్ట్ అనేది డైరెక్ట్లీ సో దెన్ యూ కెన్ అప్లై సో ఇక్కడ మీరు లింక్డ్ఇన్ ఈజీ అప్లై మీద క్లిక్ చేస్తే మీ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే యూ కెన్ అప్లై డైరెక్ట్లీ సో అండ్ దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే 2023 నుంచి 2024 2025 3 బ్యాచెస్ ఎలిజిబుల్ 2023 2024 2025 నాట్ 2022 ఓకే ఎందుకంటే నేను ఈ జాబ్ డిస్క్రిప్షన్ చదివాను సో మీరు ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ చదవండి మీకు అర్థమవుతుంది సో రోల్స్ ఏంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు అందుకని సో ఈ బ్యాచెస్ మాత్రం ఎలిజిబుల్ ఎస్పెషల్లీ ఫర్ జావా ఒకసారి రిక్వైర్మెంట్స్ అన్ని చదవండి అండ్ అప్లై ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఓకే దెన్ గైస్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో